వేస్తుంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఏంటే అలా చూస్తున్నావు? డాక్టర్ కదా, వెళ్ళి చూడు. ఈయనకి తెలిస్తే కదా చూడడానికి. అదే లేడీస్ ప్రాబ్లం కదా, మీకు తెలవదేమో అని. నాకు తెలియదండి, తెలుసా? నేను ఉన్నప్పుడు లేడీస్ ఎప్పుడు రాలేదు కదా. నువ్వు లేనప్పుడు వస్తుంటారులే. మీరు తప్పండి అమ్మా, తప్పండి, చూస్తాను. మీరేం చూడక్కర్లేదులేండి. అమ్మాయి నెల తప్పింది. చూసారా, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే నెల తప్పింది. వాళ్ళ ఆయన వారం రోజుల నుంచి ఊళ్ళో లేడు కదా, ఎలా నెల తప్పింది? అదే నాకు డౌట్ గా ఉంది. మీకు ఇలాంటి తెలివితేటలను బట్టే 10 ఏళ్ళైనా మా ఇద్దరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, మీ మామయ్య గారికి వచ్చేసేయండి. ఏంటది? అదేనండి. అంటే ఏంటండి అదే? ఏంట్రా? అదేనండి, అది వచ్చినప్పుడల్లా మీరు దాన్ని నడుమే చేసి పైకి లేపుతుంటారు కదా. వచ్చినప్పుడల్లా నేను నడుమే చేసి పైకి లేపడం ఏంట్రా? మరి ఎవతండి? ఏమో నాకేం తెలుసే. నాటకాలు ఆడకండి, మర్యాదగా చెప్పండి. నాకేం తెలియదే బాబు. మీకు తెలియకపోవడం ఏంటండి, రోజుకు 2-3 సార్లు వస్తుంది అది. రోజుకు 2-3 సార్లు నా కోసం రావడం ఏంట్రా? అది వచ్చినప్పుడల్లా దాని నోట్లో నోరెట్టి మీరు చాలాసేపు ఏంటంటో మాట్లాడేంటి. అమ్మ నా డాక్టర్, మ్యాటర్ చాలా ఉంది. ఎవరది? మీకు కూడా తెలుసండి. నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా రాలేదు మీకోసం. ఓరి దొంగ సచ్చినోడా, నాతోనే కాపురం సరిగ్గా చేయడం చేత కాదు, ఇంకొకటి కావాల్సి వచ్చిందా? చెప్పు. నాకు అసలేం తెలీదు. అబద్ధాలాడతారేంటి? ఇందాక అమ్మగారు బయటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చింది. ఇందాక కూడా వచ్చిందా? అవును, వచ్చింది. నేను కూడా చూసా. నువ్వు కూడా చూసావా? యా, మీరు చాలా సేపు గుసగుసలాడారు. చిచి, మీరింత బరిదెగిస్తారనుకోలేదు. పోండి, మీ మొహం నాకు చూపించకండి. నాది సేమ్ డైలాగ్. లేదు. ఒరే, మీ ఇద్దరు కలిసి మా కాపురంలో చిచ్చు పెట్టేటట్టున్నారా? అసలు అది ఎవరో ఏంటో తెలిసి చెప్పండి రా. ఫోను. ఫోను, టెలిఫోన్. ఏంటి మమ్మల్ని ఇంతసేపు టెన్షన్ లో పెట్టి చెప్పింది టెలిఫోన్ గురించా? ఏమే విన్నావా? ఏమే అంటే మీ మామయ్య గారికి ఫోన్ చేసి ఇష్టం చెప్పండి. డాక్టర్ గారు, మీరు ఒక డాక్టర్ గా నాకు సిగరెట్ వెలిగించొచ్చా? దానికే ఉందయ్యా, నీ అనారోగ్యమే నా మహాభాగ్యం. అమ్మా పట్టు. ఇదిగోనయ్యా. మల్లీశ్వరరావు, మల్లీశ్వరరావు, ఇటు రావాయ్. ఏంటి? కనకదుర్గ ఇంట్లోకి ఎవడో ఆటోలో దిగాడయ్యా. వాడి వాళ్ళకం చూస్తుంటే పెద్దాపురం బ్రోకరా లేడు? కరెక్టే. మొన్న మీ ఇంటికి మీ నాన్న వచ్చినప్పుడు కూడా నేను చూసి ఇలాగే బ్రోకర్ అనుకున్నాను. నిజమే, నేనైతే మీ ఆవిడకి మంచి బేరం తెచ్చాడు అనుకున్నాను. అరే మాలకం, వంకాయలు ఎలా ఇచ్చారా కిలో? మీటర్ లెక్కన కొల్చి. అమ్మా దుర్గా, దుర్గా ఇక్కడ ఉన్నావా? బాగున్నావమ్మా? అయ్యి బాబోయ్, ఇదేంటి వాళ్ళిద్దరు వాటేసుకున్నారు? వీడెవడో బ్రోకర్ లా వచ్చి కస్టమర్ లా సెటిల్ అయ్యాడే. మీరేంటి అంత ఫీల్ అయిపోతున్నారు? వీళ్ళ ఇంటికి రావాల్సిన కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. అయ్యి బాబోయ్, నాకేదో టెన్షన్ గా ఉంది. బిడ్డకి పాలిచ్చే తల్లిని చూసినా నీకు టెన్షన్ ఎక్కిపోద్ది. అదిగో మల్లేశ్వరరావు, నీ కరణం మల్లేశ్వరరావు అవుతాయా? మార్నింగ్ వాక్ లో ఎదురవుతుంటా. నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానో ఒకటే ఆతృత. ఆ కన్నీళ్ళేంట్రా? నేను తల్లిని కావటం మీ అబ్బాయికి ఇష్టం లేదట మావయ్య. ఎప్పుడు చెప్పాడు? నాతో చెప్పలేదు, పక్కింటి ఆయనతో చెప్పాడట. అందుకని ఆయన నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నాడు. మొన్నైతే మీ ఆయన పోతే నీకు ఆధారం ఏముంటుంది, చదువుకో, కంప్యూటర్ నేర్చుకో అన్నారు. ఎవడా గాడిదా? పక్కింటి జగదీషు. ఏంటి కర్రెత్తుకు వస్తున్నాడు? ఇక్కడ జగదీష్ అంటే ఎవడా? జగదీష్ అంటే అడుగో డాక్టరేనండి. అదేంటోడు నన్ను చూపించేదో చెప్పేస్తున్నాడు. వాడికి ఏదో ప్రాబ్లం ఉండుంటది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకొని మీ గురించి చెప్తున్నట్టున్నాడు. ఓహో, నమస్తే. నమస్తే. ఏంటి ప్రాబ్లం? నా కోడలు సలహా ఇచ్చింది నువ్వేనా? ఒక్క మీ కోడలకేంటి, ఈ చుట్టుపక్కల కోడలందరికీ సలహాలు ఇస్తాడు. ప్రవీణ్ ఫాదరా? మీ షేపు అది చూసి పెద్దాపురం బ్రోకర్ అయి ఉంటాడని చెప్పి. నన్ను బ్రోకర్ అంటావా? నా కోడలు అన్నాళ్ళండి మర్చిపోయి ఉంటారు. నేను అన్నాను రా, తీసుకోండి సార్. ఇప్పుడు కొట్టండి. మళ్ళీ కొట్టండి. కోసం తాగండి. ఇతను జగదీష్ కాదనుకుంటానండి. కాదా? మరి నీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఇది వాడు బోర్డు. మరి జగదీష్ గారు? జగదీష్ నా పేరు ఏకలింగం. అడుగోండి, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆడే జగదీష్. అదేంటి ఆడి పేరు కరణం మల్లేశ్వరరావు కదా. పర్లేదు ఊరుకోరా, లేకపోతే రేపు నుంచి వాడు నన్ను చూసి నవ్వుతాడు. ఎరా నా కొడుకు చచ్చిపోతాడని పిచ్చి పిచ్చి బాబు. కోసం తాగండి, కోసం తాగండి. ఇదిగో ఏమయ్యా, నీ పేరు జగదీశేనా? నా పేరు జగదీష్ ఎట్లా మెంటలేదవా? మరి కారణం మల్లేశ్వరరావు. మరి ఆ మొక్కాయని కొట్టే ముందు చెప్పాలి కదా. నువ్వు జగదీశ్ అని నేనే చెప్పాలి, కాదని నేనే చెప్పాలి.
చెప్పాలి ఇంతకీ ఆ జగదీష్ గాడెవడ్రా? ఆ ఇంట్లో ఉంటాడు. ఆహా. అరే మాలోకం, నిజంగా నీకు మతిమేరపు ఉందా? అవసరానికి దాన్ని వాడుకుంటున్నావా? ఊరుకోండి, నా పేరు నాకే గుర్తుండి సావతం. ఇంతకీ నా పేరు ఏంటండి? చిరంజీవి వెంకటేశ. కాదు, నారా చంద్రబాబు నాయుడు. కరెస్టే, భలే గుర్తు చేసేవయ్యా పాపం. రాసి పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతున్నాను.